హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుందండి. సపోజ్ మనకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరకు వెళ్ళాం, ఏవో టెస్ట్లన్నీ చేసి టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్స్ ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. కానీ మన హెల్త్కి ఎంత మంచిది చెప్పండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్దవాళ్ళు చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ వినడానికి మనకి చేదుగా అనిపిస్తాయి. కానీ ఆ మంచి మాటలు ఎప్పుడు కూడా మంచి మాటలే. సరే, కానీ మార్నింగే ఈ ఫిలాసఫీ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, పాయింట్కి వచ్చేస్తున్నా అండి. కాకరకాయ కూడా చేదుగానే ఉంటుంది, కానీ అది హెల్త్కి ఎంత మంచిది. కానీ ఎవరైనా పట్టించుకుంటామా? అస్సలు పట్టించుకోం. కాబట్టి ఈ రోజు నేను కాకరకాయతో మీ అందరికీ అత్తిరిపోయే బ్రేక్ఫాస్ట్ చేసి చూపించాలనుకుంటున్నా. కాకరకాయతో బ్రేక్ఫాస్టా? నో వే అంటున్నారు కదా. చేసుకోవచ్చండి. కాకరకాయ చేదుగా ఉన్నా కూడా నేను దాన్ని కమ్మగా చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ని మీ ముందు తీసుకొచ్చాను. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ కాకరకాయ బోండా. ఎంత సింపుల్ గా ఉందో కదా, చేయడానికి కూడా అంతే సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. కాకరకాయ బోండాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. సో ఆయిల్ మనకి హీట్ అవ్వాలి. అండ్ బోండాకి మనకి బ్యాటర్ కావాలి కదా. సో ఆ బ్యాటర్ నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం మినప్పప్పు నానబెట్టుకొని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే నార్మల్ దోశ బ్యాటర్ లా కాకుండా బోండా బ్యాటర్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను అది చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, నూనె వేడైంది, ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం వేగాలి మనకి. సో కాకరకాయతో మనం కర్రీ చేసుకుంటాం, కానీ బ్రేక్ఫాస్ట్లో చాలా మంది ప్రిఫర్ చేయరు, అంటే ఆ థాట్ కూడా రాదు. కానీ ఇలా బోండా వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ చేదు మనకి తెలియకుండా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కూడా ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది. సో కంప్లీట్గా చేదు లేకుండా మనం చేయలేం. అండ్ అలా తిన్నా కూడా అసలు కాకరకాయ ఫ్లేవర్ ఏం తెలుస్తుంది చెప్పండి? ఎక్కడో కొంచెం చేదు తగులుతుంటేనే ఆ టేస్ట్ మనకి బాగుంటుంది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం. సో మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో కాకరకాయ కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. సో కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, పైన పొట్టు తీసి కట్ చేసుకున్నాను. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇందులో మనం మిరియాల పొడి యాడ్ చేసేసుకుందాం. సో తింటున్నప్పుడు మనకి కొంచెం ఘాటుగా స్పైసీగా బాగుంటుంది. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. అండ్ కాకరకాయ చేదు ఇంకా తగ్గాలి అంటే పొట్టు తీసిన తర్వాత ఆ కాకరకాయని మనం ఉప్పు నీటిలో అంటే సాల్ట్ వాటర్లో కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత పీసెస్ చేసుకున్నాం అనుకోండి, ఆ చేదు అనేది ఇంకా తగ్గుతుంది. అండ్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత మనం మిరియాల పొడి వేసాం కదా, తర్వాత కొబ్బరి ముక్కలు. అండ్ ఇందులోనే మనం మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఉప్పు యాడ్ చేసేద్దాం, తర్వాత కారం. సో ఆల్రెడీ మిర్చి వేసాం కదా, కారం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత గరం మసాలా. సో బోండాలోకి ఇవన్నీ
ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. సో బోండా డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం కొంచెం బ్యాలెన్స్ చేయడానికి చూసారా కాకరకాయ యూజ్ చేస్తూ మనం బోండా చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై ఐటమ్ అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు. సో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా, సో స్టవ్ ఆన్ చేసేసి వేడి చేసుకుంటా. ఓకే, సో నేను ఫ్రై చేసుకుంటూ ఉంటాను అండ్ ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో ఆయిల్ హీట్ అయిపోయింది అండ్ ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బోండా బ్యాటర్ ఉంది కదా, దీంట్లో ఈ కాకరకాయ ఫ్రైని యాడ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బాగా మిక్స్ అయిపోయింది. సో ఇది మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇందులో మనం ఇంకేం యాడ్ చేయక్కర్లే. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసేసుకొని దీన్ని మనం బోండాలా వేసుకుంటే సరిపోతుంది. సో నేను బోండాలు అన్నీ వేసేసుకుంటాను, కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు వెయిట్ చేయండి. సో వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మీకు తెలిసిందే బోండాస్ అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా మనకి ఆల్మోస్ట్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాయి. సో బోండాస్ ఫ్రై అయిపోయినట్టే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు బోండాస్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా మొత్తం పోతుంది. సో బోండాస్ మార్నింగ్ టైం బాగుంటుంది, ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని కొంచెం జస్ట్ టిష్యూతో ఇలా ప్రెస్ చేసుకుందాం. చూసారు కదా ఎక్సెస్ ఆయిల్ అంతా పోయింది. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కాకరకాయ బోండా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కాకరకాయ బోండాకి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కాకరకాయ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కాకరకాయ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు నానబెట్టుకొని థిక్ బ్యాటర్ లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, కొబ్బరి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా వేయించుకొని మినప్పిండి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరికి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని బోండాల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ బోండా రెడీ. కాకరకాయ బోండాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా మరీ ఎక్కువ చేదైతే తెలియట్లే, తింటున్నప్పుడు చాలా కమ్మగా ఉంది. దాంతో పాటు కొబ్బరి యాడ్ చేసాం కదా, సో కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కొబ్బరి యాడ్ చేయడం వల్ల కూడా మనకి చేదు అనేది తగ్గింది.
అండ్ ఇందులో అన్ని రకాల మసాలాస్ యూస్ చేసాం కాబట్టి చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం రెగ్యులర్ బోండా కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా అనిపించింది నాకైతే. సో కాకరకాయ బోండాకి కాంబినేషన్ గా మనం చేయబోతున్నాం ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీ. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. అండ్ నూనె కొంచెం మనకి వేడవ్వాలి. సో ఉల్లికాడలు, వెల్లుల్లి, దాంతో పాటు పెరుగు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి అదిరిపోయే చట్నీ చేయబోతున్నాం మనం. ముఖ్యంగా ఈ బోండాస్ లోకి అంటే కాకరకాయ బోండాలోకి చాలా బాగుంటుంది. ఓకే, నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, అండ్ వెల్లుల్లి. సో వెల్లుల్లిని మనం కొంచెం ప్రెస్ చేసి వేసుకుందాం. సో రెగ్యులర్ కంటే వెల్లుల్లిని కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకు తెలియాలి కాబట్టి. ఓకే, వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. సో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. సో నార్మల్ పెరుగు చట్నీ అయితే మనం డైరెక్ట్గా పెరుగులోనే ఆనియన్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. కాకపోతే వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుంది, లేదా పచ్చివాసన అనేది మనకు అస్సలు నచ్చదు. ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇది మనం రెగ్యులర్గా ఏదైనా బోండా చేసుకున్నప్పుడు దాంట్లోకి బాగుంటుంది, లేదా ఈ చట్నీ చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది, రోటీస్లోకి. సో చూసారు కదా, ఆనియన్స్ అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లికాడల్ని కూడా వేసేసుకున్నాం. సో ఉల్లికాడలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఉల్లికాడలతో మనకి తెలుసు పులుసు పెట్టుకుంటాం, అది చాలా బాగుంటుంది. సో ఉల్లికాడలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. సో చట్నీస్ ఎలాగో సింపుల్గా అయిపోతాయి కాబట్టి ఏ చట్నీ అయినా కూడా రోజుకొక డిఫరెంట్ చట్నీ ట్రై చేస్తూ ఉండండి. సో ఉల్లికాడలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్, ఉల్లికాడలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం టొమాటోని వేసుకోవాలి, ఎందుకంటే టొమాటో మనకి చాలా తొందరగా వేగిపోతుంది కదా. ఓకే, సో టొమాటోస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ లోపు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో చెప్పా కదా పెరుగు చట్నీ అని, కాబట్టి పెరుగు, సో పెరుగు ఎంత ఉందో చూసుకొని అందులో కొంచెం శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చట్నీ టైప్ ఎక్కువ కావాలి అంటే, గ్రేవీ ఎక్కువ కావాలి అంటే పెరుగుని ఎక్కువ తీసుకోండి. అందులో శనగపిండి కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సో నేను పెరుగుని బీట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ టొమాటోస్ అవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో శనగపిండి, పెరుగు కూడా బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇందులో మనం మసాలాస్ యాడ్ చేసేసుకుందాం.
ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి. సో ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు బ్యాటర్ని యాడ్ చేసేయాలి. సో మనకి చట్నీ ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం ఈ పెరుగు శనగపిండి బ్యాటర్ని తీసుకోవాలి. సో పెరుగు వేసుకున్నాం కదా, చూసారు కదా బాగా తిగ్గా అయిపోయింది. కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే చట్నీ కొంచెం పలుచగా ఉండాలి మనకి. సో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా వాటర్ పోసుకున్న తర్వాత కూడా మనకు ఆ థిక్నెస్ అన్నది ఎక్కడ పోలే. కాబట్టి క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ పలుచగా కూడా చేసుకోవద్దు. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులో నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుందాం. అంటే తినే ముందు కొంచెం నిమ్మకాయని పిండుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తింటున్నప్పుడు జస్ట్ అలా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని ఉల్లికాడలు, టొమాటోలు వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడల మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి వేసి ఒకసారి కలుపుకొని పెరుగు, శనగపిండి మిశ్రమం కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీ రెడీ. ఉల్లికాడల వెల్లుల్లి పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఉల్లికాడల టేస్ట్ కానీ, వెల్లుల్లి ఫ్లేవర్ కానీ, పెరుగులో ఉన్న పులుపు కానీ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. అండ్ నిమ్మకాయ కూడా పిండాం కదా, సో ఆ పులుపు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే అన్ని ఫ్లేవర్స్ ని కూడా పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో చట్నీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. దీన్ని మీరు నేను చెప్పినట్టు బోండాస్ లో కానీ, చపాతీస్ లో కానీ దేంట్లోకైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఈ రోజు 2 డిషెస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి.
ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరి 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.